హాయ్, నేను మీ పీవీఎన్. బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే 4th వీక్ ఎలిమినేషన్లో నబిల్, ప్రేరణ, ఆదిత్యవం, సోనియా, మణికంఠ, పృథ్వీరాజ్ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే నబిల్ అయితే టాప్ లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 29% ఓటింగ్ అనేది నబిల్కే ఉంది. ఇక సెకండ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది, తన 15.49% ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో ఆదిత్యవం. నిజానికి ఆదిత్యవంకి ఇంత ఓటింగ్ పడుతుందని ఎవరు అనుకోలేదు. ఆల్మోస్ట్ అతను 15.38% లో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్ లో సోనియా. దానికి నామినేషన్స్ జరిగిన రోజు, ఓటింగ్ స్టార్ట్ అయిన రోజు చూసుకుంటే సోనియా లీస్ట్ ప్లేస్ లో ఉంది, అంటే 6th ప్లేస్ లో ఉంది. కానీ ఇప్పుడు 4th ప్లేస్ లోకి వచ్చింది. తనకు ఆల్మోస్ట్ 15.03% ఓటింగ్ అయితే ఉంది. ఇక 5th ప్లేస్ లో మణికంఠ ఉన్నాడు. మణికంఠ ఫస్ట్ 2 days ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ ఈ రోజు చూసుకునేసరికి 5th ప్లేస్ పడిపోయాడు. ఆల్మోస్ట్ 14.35 ఓటింగ్ అయితే మణికంఠ ఉంది. ఇక లీస్ట్ లో పృథ్వీరాజ్ ఉన్నాడు. అతనికి కేవలం 11.06 మాత్రమే ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. సెకండ్ అండ్ థర్డ్, 4th ప్లేస్ చూసుకుంటే వాళ్ళ మధ్య జస్ట్ 0.23% వేరియేషన్ ఉంది. కానీ 5th అండ్ 6th మణికంఠ అండ్ పృథ్వీరాజ్ వేరియేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3% ఓటింగ్ అయితే తేడా అయితే ఉంది. పృథ్వీరాజ్ ప్రస్తుతానికి డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. మరి 2 days అతను ఆడే గేమ్ కావచ్చు, అతను ఇచ్చే పర్ఫార్మెన్స్ బట్టి ఓటింగ్ శాతం పెరగవచ్చు లేదా ఇంకా తగ్గవచ్చు. నిజానికి సోనియా ఈ వీక్ లో డేంజర్ లో ఉందనుకున్నారు. కానీ తను మెల్లగా 4th ప్లేస్కి వెళ్ళింది. కాకపోతే సెకండ్ 4th ప్లేస్ కి మధ్య పెద్ద తేడా అయితే లేదు. ఈ 2 days లో ఆ ఓటింగ్ శాతం కూడా తారుమారు అయితే అవ్వచ్చు. ఇక ఎలాంటి డేంజరస్ జోన్ లేకుండా ఈ వీక్ సేఫ్ అయ్యేది మాత్రం ఇప్పటి వరకు నబిల్ అనే చెప్పొచ్చు. అతని ఆట బాగుంది, అతని హౌస్ లో బిహేవియర్ ఆడియన్స్ కి నచ్చింది. అందుకే అతనికి ఎక్కువ ఓటింగ్ శాతం అయితే వచ్చింది. అదే సమయంలో సోనియాకి నిన్నటి ఎపిసోడ్ లో యష్మి అయితే క్లియర్ కట్ గా సోనియా చేస్తున్న మిస్టేక్స్ అన్ని హౌస్ లో బయట పెట్టేసింది. బిగ్ బాస్ కూడా ఆల్మోస్ట్ ఎలాంటి కటింగ్స్ లేకుండా అవన్నీ టెలికాస్ట్ అయితే చేశాడు. నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ ఉపయోగించుకొని సోనియా గేమ్ ఆడుతుంది. తన సొంత గేమ్ తను ఆడట్లేదు. వాళ్ళిద్దరిని వెపన్ లా ముందు పెట్టుకుని తన గేమ్ సాగిస్తుంది. ఇదైతే కరెక్ట్ కాదంటూ డైరెక్ట్ గా సోనియాతోనే వార్కు దిగింది యష్మి. ఇదైతే సోనియాకి చాలా నెగిటివ్ మార్క్ పడింది. ఎందుకంటే ఆడియన్స్ లో కూడా అదే అభిప్రాయం ఉంది. నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ ని ఉపయోగించుకుని సోనియా ఆడుతుంది. వాళ్ళిద్దరిని తన గ్రిప్ లో పెట్టుకుంటుంది. ఒక రకంగా వాళ్ళిద్దరిని మ్యానిపులేట్ చేస్తుందన్న అభిప్రాయం కూడా ఆడియన్స్ లో ఉంది. అదే విషయాన్ని యష్మి కుండబద్దలు కొట్టింది. ఆ ఎఫెక్ట్ సోనియా గేమ్ మీద, సోనియా ఓటింగ్ మీద చాలా ప్రభావం అయితే చూపిస్తుంది. మరి ఈ 2 days లో ఓటింగ్ పర్సెంట్ ఇదే విధంగా కొనసాగితే మాత్రం పృథ్వీరాజ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. మరి పృథ్వీ లాంటి ఆటగాడిని బిగ్ బాస్ బయటికి పంపిస్తాడా, లేకపోతే హౌస్ లోనే కంటిన్యూ చేస్తాడా, లేకపోతే ఈ వారం అసలు ఎలిమినేషన్స్ ఉండవా అనేది ఒక ఇంపార్టెంట్ టాస్క్. పైగా ఇప్పటికే హౌస్ లో ఉంది 11 మెంబర్స్. ఈ వీక్ వెళ్ళిపోతే 10 మెంబర్స్ ఉంటారు. అప్పుడు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే తీసుకొని రావాలి. సరే, వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఒక 1 week లేట్ అయింది అనుకుంటే ఈ వీక్ నో ఎలిమినేషన్స్ అని పెట్టేసి హౌస్ లో వాళ్ళని సేవ్ చేసే వ్యూహం కూడా బిగ్ బాస్ దగ్గర ఉంది. ప్రస్తుతానికైతే పృథ్వీ డేంజర్ లో ఉన్నాడు. మరి ఈ 2 days లో ఓటింగ్ శాతం ఎలా పెరుగుతుంది ఏంటి అనే దాన్ని బట్టి ఎలిమినేషన్ అయితే ఆధారపడి ఉంటుంది.